సోదరి సోదరులారా, ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూము ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో అసైన్మెంట్ భూములు కూడా చేర్చాలని, అలాగే నిర్వాసితులకి మరింత ప్యాకేజీ పెంచాలని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు చేస్తున్నటువంటి కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద సంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కలెక్టరేట్ ముందు ధర్నాన్ని చేపట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, ధరణి కంటే భిన్నంగా భూభారతి ఉంటుందని మీరు చెప్పారు. ఇప్పటికే రెవెన్యూ సదస్సులు మొదలైనవి, కానీ ఇట్లెక్కడ అసైన్మెంట్ భూములు ఈ గ్రామంలో ఎంతమందికి పంచాము, ఏ పేరుతో పంచాము, ఆ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి అన్నటువంటి ఒక్క వాక్యాన్ని కూడా రెవెన్యూ సదస్సులో చేర్చలేదు. అసైన్మెంట్ భూముల మీద రెవెన్యూ సదస్సుల్లో చేర్చకపోతే ఈ భూభారతి వల్ల జరిగే ఉపయోగం ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచినట్టు రికార్డులు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? మా పేరుతో భూములు ఉన్నాయి, కానీ ఆ భూములు ధనవంతులు సాగు చేసుకుంటా ఉన్నారు. ధనవంతులను కాపాడటానికే మీరు భూభారతిలో రెవెన్యూ సదస్సుల్లో అసైన్మెంట్ భూములు చేర్చలేదు. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు? రెవెన్యూ మంత్రి గారు ఇంతకంటే అద్భుతమైంది ఎక్కడా లేదని చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు రెవెన్యూ సదస్సుల కంటే ముందు ఏం చెప్పారు? అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా పేదలకు ఇస్తామని చెప్పారు. మరి రెవెన్యూ సదస్సులు ఎందుకు లేదు అని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, నాగిరెడ్డిపల్లిలో సంగారెడ్డి జిల్లాలో 9 నెలల క్రితం 70 ఎకరాల భూమి పేదలది అన్యాక్రాంతమైంది. ఇది ధనవంతుల ఆక్రమణలో ఉందో వాళ్ళని తొలగించి వెంటనే పేదలకు పట్టాలు ఇవ్వండి అని హైకోర్టు చెప్పింది. కలెక్టర్ గారిని కలిశారు, జేసీ గారిని కలిశారు, ఆర్డీఓ ఎంఆర్ఓ గారు కలిశారు. ఆర్డీఓ ఎంఆర్ఓ అంటే లొంగిపోతున్నారని ఒక నానుడు ఉంది. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? జాయింట్ కలెక్టర్ అంటే అర్థం ఏమిటనంటే కలెక్టర్ ఆఫ్ ల్యాండ్. భూమికి సర్వాధికారాలు జిల్లాలో జాయింట్ కలెక్టర్కి ఉంటాయి. ఇది మన రాజ్యాంగం చెప్తుంది. మరి జాయింట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? కాబట్టి తక్షణమే నాగిరెడ్డిపల్లిలో 70 ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలా. ఇక మూడోది మా డిమాండ్ ఏమిటనంటే, అభివృద్ధి అనంటే అందాల పోటీలు కాదు, అభివృద్ధి అనంటే కాగితాల మీద లెక్కలు కాదు, అభివృద్ధి అనంటే ప్రతి పేదవాడికి కొనుగోలు శక్తి ఉండాలా, తలసరి ఆదాయం పెరగాల. మోడీ గారిని అడుగుతున్నాం, ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ కదా, మరి మా తలసరి ఆదాయం ఎంత, మా కొనుగోలు శక్తి ఏమిటి? మీ హోమ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉంది? దేశంలో రైతుల కంటే వ్యవసాయ కార్మికులు, పేదల యొక్క ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అంటే అర్థం ఏమిటి? మా కొనుగోలు శక్తి పడిపోతుంది. అందువల్ల మా డిమాండ్, ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా, ఉపాధి హామీలు ఆధార్ బేస్డ్ పేమెంట్ రద్దు చేయాలా, ఉపాధి హామీకి 600 రోజులకు పెంచాలా, అలాగనే 600 వేతనం ఇవ్వాలా, 200 రోజులకు పెంచాలా, కూల్ డేట్ పెంచాలా. వీటన్నింటి మీద రేపు జూలై 9వ తారీఖున అఖిల భారత కార్మిక సమ్మెలో మేము భాగస్వాములు అవుతున్నాము. కాబట్టి జూన్ చివరి నాటికి తెలంగాణ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ భూములు పంచడానికి, అసైన్మెంట్ భూముల్ని మాకు అప్పగించడానికి సిద్ధపడకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సంఘాలను కలుపుకొని ప్రత్యక్షంగా భూములు స్వాధీనం చేసి వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ కార్యాలయం ముందు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వ మిగులు భూముల్ని పేదలకు పంచాలి, ఎక్కడైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనయో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని, అదేవిధంగా మాందాపూర్ గ్రామంలో 70 సంవత్సరాలుగా వాళ్ళు కాస్తు చేసుకుంటున్నటువంటి భూమి, పాత పాస్ పుస్తకాలు ఉన్నటువంటి భూముల్ని ఈ మధ్య కాలంలో వాళ్ళు ఆన్లైన్లోంచి రైతుల పేర్లను తొలగించారు. వాళ్ళని వెంటనే ఆన్లైన్లో వాళ్ళ రైతుల పేర్లని పొందుపరిచి వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఆ పద్ధతిలో ఉంచేటట్లు చూడాలి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలేమో గొప్పలు చెప్తా ఉన్నాయి, మాది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మేము ప్రజల కోసం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఏ ఒక్కరి సమస్య కూడా ఈరోజు పరిష్కారం అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ 8-10 గ్రామాల నుంచి పేదలు వచ్చారు. ఆత్మకూరు గ్రామంలో గతంలో 20 ఏళ్ల కింద
అక్కడ పేదలకు ఇళ్ల స్థలాల కోసం స్థలం కొనిపెట్టి పేదలకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చి పొజిషన్ చూపించలేదు కనుక ఆత్మకూరు పేదలందరికీ కూడా వెంటనే పొజిషన్ చూపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కంది మండల కేంద్రంలో గల 615 సర్వే నెంబర్లో అనేక మంది పెద్దోళ్ళు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కబ్జా నుంచి విడిపించాలి. ఇంకా అక్కడ మిగులు భూమి ఉంది. ఆ మిగులు భూమిని అక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అంటా ఉన్నాం. అదేవిధంగా కంది మండలంలో ఎర్దనూరు గ్రామం కావచ్చు, అదేవిధంగా అత్తూర మండలంలో కాసాల గ్రామం కావచ్చు, అనేక చోట్ల ఈరోజు ప్రభుత్వ భూములు ఉన్నాయి. పేదలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాసాల గ్రామంలో ప్రభుత్వ భూమి 5 ఎకరాలు కబ్జా చేస్తే మనం రెవెన్యూ యంత్రాంగాన్ని కలిసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి భూమి లాక్కొని ఈరోజు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతున్నాయో వాటన్నిటిని ఆలోచన చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తా ఉంది. మరి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంటి స్థలం లేకుండా కందిలా 15-20 సంవత్సరాల నుంచి కిరాయికుంటూ కుటుంబాన్ని గడుపుతున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. మరి ఇంటి స్థలమే లేదు, వాళ్ళకి ఎట్లా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పేసి ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇస్తాం, ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి హామీని అమలు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆ పద్ధతిలో సర్వే నిర్వహించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.